అంటే ఇవన్నీ మీకు టెంపరరీ అండి. హ్మ్. ఇది మీకు లైఫ్ అంతా ఇలా ఉండేది కాదు. నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు 45 ఇయర్స్‌కి ఈ ఉన్నవాళ్ళకి, "సార్ ఏంటండి పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇలాంటి పెళ్ళిళ్ళు కావాల్సొచ్చింది. నాకేమో 45, 50 వచ్చింది. అసలు ముందు లైఫ్ ఉందా?" హ్మ్. జనరల్‌గా వచ్చేది కదండీ. ఒక స్టేజ్ రాంగానే కొంచెం హెల్త్ బాగాలేంగానే, "అయ్యో! నాకు ఇద్దరు పిల్లలున్నారు. అంతా అయిపోయింది కదా!" అని అసలు ముందు నేను పనికొస్తానా? ఇంతే నా లైఫ్ అనొక హ్మ్. వచ్చి నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు. పర్టిక్యులర్‌గా మిడిల్ ఏజ్ పీపుల్, మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. లేడీస్ అయితే పోస్ట్ మెనోపాజ్ ఈ టైంలో హార్మోనల్ చేంజెస్ హ్మ్. వచ్చేసి వాళ్ళకి ఏమవుతుందంటే లోన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక ఇన్‌సెక్యూరిటీ డెవలప్ అవుతుంది. ఇట్లా జెంట్స్ కూడా ఒక స్టేజ్‌కి రాంగానే దే కెనాట్ యాక్సెప్ట్ దే ఆర్ యంగ్, దే ఆర్ ఆల్సో ఓల్డ్. వీళ్ళకి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. వాళ్ళకి ఈ టైంలో వీళ్ళకి ఏలినాటి శని వచ్చేస్తే హ్మ్. వాళ్ళకి ఇంకా చాలా ఇందులోకొచ్చేస్తారు. నేను వాళ్ళకి యోగాలు చూసి చెప్తాను. ఓకే. మీకు ఈ దీర్ఘాయువు ఉంది. తర్వాత పారిజాత యోగం ఉంది. ఈ యోగాలలో లాస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొంతమంది యంగ్ ఏజ్‌లో బావుంటారు. కొంతమంది ఫిల్మ్ యాక్టర్ చూసాం కదండీ! లాస్ట్ పార్ట్‌లో ఎక్కడెక్కడో చిన్న చిన్న ప్లేసుల్లో ఉంటారు. హ్మ్. హ్మ్. కొంతమంది లాస్ట్ పార్ట్‌లో లాస్ట్ మూమెంట్ లాస్ట్ షాట్ కూడా చేసి యాక్టివ్‌గా చేసుంటారు. కొంతమంది హీరోలు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కానివ్వండి, వాళ్ళు అవును. 60, 65 ఇంగా యాక్ట్ చేస్తూనే ఉంటారు అక్కినేని ఆగరు. గారు. అక్కినేని గారు 90, 90 ఇయర్స్. హ్మ్. ఆ లాస్ట్ ఆ 'మనం' మూవీలో. హ్మ్. అలా కొంతమందికి ఆ యోగాలుంటాయి. వాళ్ళు అలా చెప్తారన్నమాట. అంటే వాళ్ళకి ఏమవుతుంది, ఓహ్! మాకిదుందా? హ్మ్. అందుకని దిస్ ఈజ్ నాట్ ది ఏజ్ యూ ఫీల్ లైక్ టైర్డ్, రిటైర్మెంట్ ఆర్ ఎనీథింగ్. ఇంకా ముందు నీకు ఇప్పుడు నువ్వు గడిచింది 40, 45 ఇంకొక 40 ఇయర్స్ నీకు యాక్టివ్ లైఫ్ అని ఇవన్నీ మనం ఈ జ్యోతిష్యులను చెప్తూ ఉంటాం.